ఈరోజు మార్నింగ్ నేను లేచేసరికి మా నాన్న పూజ అయిపోయింది. స్కూల్లో పిల్లలు కూడా వచ్చేసారు. స్కూల్ బెల్ కూడా మోగింది. స్కూల్లో పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. అదేంటో నేను లేచే టయానికి పిల్లలు వచ్చేసారు. స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. అట్లా ఉంటుంది మరి మనతోని. మా అపార్ట్మెంట్ చుట్టూరు నాకన్నా పొడుగు అంటే 5 floors అంత ఎత్తున్న మొక్కలు ఉన్నాయండి. చుట్టూరు ఉంటే చలికాలంలో చలి చంపేస్తుంది. అందుకనే ఇంకా లోపలికి వచ్చేసి వేడిగా ఇడ్లీ చేసేయాలండి. మాది రొటీన్ ఫుడ్ ఇడ్లీయే కదండి. వేడిగా ఇడ్లీ వేసేయాలండి. మీలో ఎవరికన్నా బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేకపోతే ఇలా పీసెస్ చేసి ఉప్పు కారం లైట్గా వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఇష్టం లేకపోతే దీంట్లో ఒక నీతి ఉందండి. దీంట్లో వేసిన ఉప్పు కనిపించట్లేదు, కారం కనిపిస్తుంది. అలాగే మనం చేసిన సాయం ఎవ్వరికీ కనిపించదండి. కానీ మనం ఏదన్నా పొరపాటున ఒక మాట అన్నాం అనుకో, అదే మిగిలిపోతుంది. ఇక్కడ మనం చేసిన సాయం ఉప్పు లాంటిది కనపడదు. అదే మనం చేసే చిన్న మిస్టేక్ మాట కారం లాంటిది కనపడుతూనే ఉంటుంది. ఓకే టాటా, బై బై.